ఎవరైతే గుండె పగిలిపోయి ఉన్నారో, గుండె చెదిరిపోయి ఉన్నారో, బాధతో వేదనతో ఉన్నారో అట్టి వారికి దగ్గరగా వెళ్లి వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తానంటున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే యోహాను సువార్త 11:35 లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడుస్తూ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఇంట్లో వారు చెప్పిన బాధలు ఆయన విన్నాడు. వారు కన్నీరు కార్చడం ఆయన చూచాడు. మరి మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానన్నాడు. సమాధి చేయబడినటువంటి లాజరు యొక్క శవాన్ని, లాజరు బయటికి రా అనగానే జీవము లేనటువంటి శవంలోనికి జీవం వచ్చింది. ఆ శవ పేటిక తెరవబడి ప్రేత వస్త్రాలతోనే లేచి బయటకు వచ్చేసాడంట లాజరు. అవును ప్రియులారా, దీనిలోంచి మనమేం అర్థం చేసుకోవాలంటే, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు చలనము లేనట్లుగా, కదిపినా కదలట్లా, గద్దించినా మారట్లా, ఏడ్చినా మారట్లా, వద్రా అలవాట్లు మానవన్నా మానట్ల, పరిస్థితుల్లో చలనం లేదు, మనుషుల్లో చలనం లేదు, ఆర్థిక స్థితిగతుల్లో చలనం లేదు. చలనం లేని పరిస్థితుల్లో ఉందేమో దేవుడు తన వాక్కును పంపించి జీవము లేని వారికి దేవుడు జీవం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ.